గత పాలన వైసీపీ పాలన, అంతకుముందు టీడీపీ పాలన, ఇప్పుడు మళ్ళీ టీడీపీ పాలన వచ్చింది. ఈ మూడు పాలనలో ఏది బాగుంది? టీడీపీ పాలన అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. ఇప్పుడు ఏం పాలన బాగుందండి? ప్రతి ఇంట్లో అడగండి. అమ్మ ఒడి పడలే, రిజర్వేషన్ పడలే, ఆ జగన్ తర్వాత ఏ పథకం సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 లో 6 నెలలు 7 నెలలు అయినా ప్రభుత్వం వచ్చి ఏది సక్సెస్ అయింది? ఇంకా వచ్చి 6 నెలలు అవుతుంది, అప్పుడే సూపర్ 6 ఎలా అమలు పడుతుంది? ఇంకా టైం కావాలంటున్నారు. మళ్ళీ అట్లాంటి టైంలో పింఛన్ ఎందుకు ఇచ్చినాడు? దానికైతే ప్రజలు ఆకర్షిత అవుతారని చెప్పి పింఛన్ ఇచ్చినాడు ఫస్ట్. మళ్ళీ ఇవన్నీ ఇవ్వాలి కదా. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. తర్వాత జనవరి నుంచి సంక్రాంతి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నాడు. ఆ గ్యాస్ సిలిండర్లు తీసుకొని ఒక నెల అయినా ఇంతవరకు బ్యాంకులో డబ్బులు పడలే. దానికి ఆయనేమో సిలిండర్లు ఏమో డబ్బులు కట్టి తీసుకోమంటున్నాడు. ఆయన ఏం పే చేసి ఇవ్వడం లే. మనం డబ్బులు కట్టే మనమే తీసుకోవాలా, మళ్ళీ అకౌంట్ లోకి వేస్తామంటున్నాడు. అంతేగాని గతంలో కంటే గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గింది అంటున్నారు కదా. ఎక్కడ తగ్గింది? 870, 970 అంతే ఉంది. కాకపోతే ఈయన ఫ్రీ అని పెట్టినాడు. ఫ్రీ అనే దానికి ఏం లాభం లేదు. మీరు మా మగవాళ్ళ కంటే ఈ సమస్య ఆడవాళ్ళకి అడిగితే వాళ్ళే బాగా చెప్తారు. ఏమి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, ఏం లేదని. ప్రతి ఇంట్లో పోరాడుతున్నారండి. ఈ రోజు కాలేజీల ఫీజులు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, అమ్మ ఒడి లేక, అడ్జస్ట్మెంట్ లేక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే చేయలేదు, సమయం తీసుకుని చేశాడు. మాకు సమయం అంటే చేస్తామంటున్నారు. ఎప్పుడు కాలేజ్ లో అంత పిల్లలకు వెనక్కి పంపించేస్తున్నారు, ఫీజులు తెచ్చి కట్టమంటున్నారు. కొంతమంది అయితే నేను చెప్పకూడదు కానీ ఆత్మహత్యలు చేసే వరకు పోయినారు కట్టలేక. ఇక్కడ తల్లిదండ్రులు ఏదో కష్టపడి ఫ్రీ సీట్ వస్తుందని పంపిస్తున్నారు. ఇక్కడ ఫీజు లేకపోతే ఈ రోజు కాలేజీలు చాలా డిమాండ్ చేస్తున్నారు. ఫీజు కడితే ఉండండి, లేకపోతే వదిలేదు. అట్లా టైంలో ఏం ప్రభుత్వం అండి? అదే జగన్మోహన్ రెడ్డి మధ్యలో స్టార్టింగ్ లో సంవత్సరంకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గాని, ఏ కాలేజ్ పిల్లలు గాని, ఏ కాలేజ్ తల్లిదండ్రులు గాని ఎక్కడైనా విమర్శించింది చూపించండి. మరి ఎన్నికలు వస్తాయంటున్నారు కొంతమంది, జమ్ములు ఎన్నికలు అంటున్నారు. ఒకవేళ జమ్ములు ఎన్నికలు వచ్చినా రాకపోయినా 29లోనే ఎన్నికలు వస్తాయి. అప్పుడైనా మీకు 11 సీట్లైనా నిలబడతాయా అంటున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయో రావో మనకు తెలియదు కానీ ఈ ప్రభంజనం చూసినారంటే ఈ రోజు రైతు గురించి మనం వచ్చిండ కలెక్టర్ ఆఫీస్ కి ఈ పబ్లిక్ కి చూస్తే ఎన్నికలు వస్తాయో అని జగన్మోహన్ రెడ్డి గెలిచిపోయినాడని మేము ఊహించుకుంటున్నాం. రైతులకు న్యాయం చేసిందే టీడీపీ అంట, వైసీపీ ఏం న్యాయం చేయలేదంటున్నారు కదా సార్. మీరు గత ప్రభుత్వం వైఎస్ఆర్పి ప్రభుత్వం ఉండింది. మీరు కావాలంటే క్యాల్కులేషన్ చేసుకోండి. మా ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలా రైతులు, లేదా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో సంతోషంగా ఉండాలో వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఆ ఖయాలతో మేము ఇక్కడ చెప్పకూడదు. రైతులు కనీసం అంటే 75 పైసలు భాగం రైతులే వచ్చినారు ఈ ర్యాలీకి. ఎందుకంటే ప్రతి పల్లె నుంచి వచ్చినారు కాబట్టి, పల్లె నుంచి వచ్చిన ప్రతి మంచి రైతే ఉంటాడు కాబట్టి రైతుల కోసం ఏదైనా పాటు పడాలంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ జగన్మోహన్ తరఫు నుంచే సాధ్యపడుతుంది కానీ వేరే పార్టీతో సాధ్యపడుతుంది.